దేశంలోనే సిజేరియన్ డెలివరీ మన దగ్గరనే ఎక్కువ. మన దగ్గర కరీంనగర్లో ఎక్కువ. ఇన్ని ఆరోగ్య సమస్యలు పెట్టుకొని డాక్టర్లు పెంచిండ్రా? బెడ్లు పెంచిండా? నేను మళ్ళీ ఒకసారి 8 ఏళ్ళ అధికారం వస్తే ఎట్లా వస్తావు? ప్రజలు ఆరోగ్యంగా ఉంటూ వస్తావు. మేము రోగాల పడి మందు తాగి మంచిగా వండుకుంటే మీరు ఫిట్గా అయ్యి నల్ల షర్ట్లు వేసుకొని మీరు నడుచుకుంటూ పోతుంటారు పార్టీలలో. మాకు కూడా నడవాలని ఉన్నది మీ లెక్క. మీ పక్కన మా అన్న పక్కన మేము నడుస్తాము అని. ఎట్లా నడుస్తాం మేము ఆరోగ్యంగా లేకపోతే? నేను ఒకటే మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డికి. ఆమ్దాని వెంచనీకే లిక్కర్ సేల్స్ మీద డిపెండ్ అవుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి ఇవ్వాలి. మీరు ఏం చేసిండు మోడీ అని చెప్తారు కదా. గుజరాత్లో లిక్కర్ బ్యాన్ అండి. గుజరాత్లో లిక్కర్ బ్యాను. లిక్కర్ రెవెన్యూ లేకుండా వైబ్రెంట్ గుజరాత్ అయింది. అది ఆరోగ్య శాఖలో ఒక్కటన్నా మీరు రిఫార్మ్ తీసుకొచ్చిరా ఇప్పటిదాకా? ఓ హాస్పిటల్ బెడ్ ఓపెన్ చేసిరా? చెప్పురు. నేను ఆ స్టాచ్యూ కడతా, నేను ఈ స్టాచ్యూ కడతా, మూసి శుద్ధీకరణ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. అది పాట ఉంటుంది కదా, తాతయ్య తాతయ్య ఓ. కాంగ్రెస్ వాళ్ళు అందరు వెనకకనే వస్తారు. జింతరణ అని వస్తారు. ఇక షురువు అవుతుంది. ఈ రే తీయనిది ఈ ప్రాజెక్టు మనసైనది. అంతేనా కదా? ఆ కొంటె మల్లికలు అని చెప్పి షురు చేస్తారు. కర్మల కారం ఉంటే ప్లేట్లలో పరమాణం దొరుకుతుందిరా? మన కర్మలే కారం పడ్డదా? ప్లేట్ల పరమాణం దొరుకుతుంది ఇక వాళ్ళకు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. మన దగ్గర ఒక్కో వ్యక్తికి సగటున ఏడాదికి 52,743 ఖర్చు. దేశ సగటు 34,000. కిడ్నీ జబ్బులు ఊర్లలో సగటుగా 76,000 ఖర్చు. పట్టణాల్లో భారంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇందుకోసం 1,04,000 వ్యాయామం. 80వ రౌండ్ నేషనల్ శాంపిల్ సర్వేలో ఆందోళనకరణ అంశాలు. దీనికి ఇంకా యాడ్ ఆన్ చేయాలి. వెలుగుకి ఎరుగు పెడుతున్నా నేను. దేశంలోనే ఈ సిజేరియన్ డెలివరీలు అంటారు కదా, ఆ సిజేరియన్ డెలివరీ మన దగ్గరనే ఎక్కువ. మన దగ్గర కరీంనగర్లో ఎక్కువ. ఇక్కడ పోయి మళ్ళీ కరీంనగర్ ఎందుకు వస్తుంది గిరీష్ నీ నోట అని అంటే ఉన్నది చెప్తున్నారు. అయ్యా నేను నీకు దండం పెడతా, డేటా ఉన్నది చెప్తున్నా. డేటా చెప్పుట్లో కూడా కరీంనగర్ ఉన్నదని నేనేం చెప్పాలి? ఇప్పుడు ఇంకా హైలైట్ అయిందని అంటే ఇన్ని ఆరోగ్య సమస్యలు పెట్టుకొని డాక్టర్లు పెంచిండ్రా? బెడ్లు పెంచిండా? ఈయన పంచాయతీ అంతా ఏమున్నది మన గౌరవనీయ ముఖ్యమంత్రిది. నేను మళ్ళీ ఒకసారి 8 ఏళ్ళ అధికారం వస్తే ఎట్లా వస్తావు? ప్రజలు ఆరోగ్యంగా ఉంటూ వస్తావు. మేము రోగాల పడి మందు తాగి మంచిగా వండుకుంటే మీరు ఫిట్గా అయ్యి నల్ల షర్ట్లు వేసుకొని మీరు నడుచుకుంటూ పోతుంటారు పార్టీలలో. మాకు కూడా నడవాలని ఉన్నది మీ లెక్క. మీ పక్కన మా అన్న పక్కన మేము నడుస్తాము అని. ఎట్లా నడుస్తాం మేము ఆరోగ్యంగా లేకపోతే? అసలు రాష్ట్రాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు నేను ఒకటే మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డికి. ఆమ్దాని వెంచనీకే లిక్కర్ సేల్స్ మీద డిపెండ్ అవుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి ఇవ్వాలి. మీరు ఏం చేసిండు మోడీ అని చెప్తారు కదా. గుజరాత్లో లిక్కర్ బ్యాన్ అండి. గుజరాత్లో లిక్కర్ బ్యాను. లిక్కర్ రెవెన్యూ లేకుండా వైబ్రెంట్ గుజరాత్ అయింది. అది ధనిక రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రాన్ని చేసిరు మీరు. కరెక్టా రాంగా? కరెక్టే. తెలంగాణ తల్లి గుండెలలో నింపుకున్న గనులను, కోల్ సింగరేణిని, నవరత్నాలలో ఉన్న సింగరేణిని ఏం చేసిరండి? దాని ఆర్థిక వ్యవస్థను ఎడదాకా తీసుకొచ్చిరండి. ఆరోగ్య శాఖలో ఒక్కటన్నా మీరు రిఫార్మ్ తీసుకొచ్చిరా ఇప్పటిదాకా? ఓ హాస్పిటల్ బెడ్ ఓపెన్ చేసిరా? చెప్పురు. నేను ఆ స్టాచ్యూ కడతా, నేను ఈ స్టాచ్యూ కడతా, మూసి శుద్ధీకరణ చేస్తా, ఎట్టి పరిస్థితులలో చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. ఉస్మానియా యూనివర్సిటీ శంకుస్థాపన, హైకోర్టు శంకుస్థాపన, అన్ని శంకుస్థాపనలకే. శంఖంలో పోసింది అంతా తీర్థం అవుతుంది అయింది రాజకీయాలలో. ఎడిగనవుతుంది. టీబీ పేషెంట్లకు మందులు లేవని చెప్పి నిర్ణాయకం మొన్న వచ్చింది. నేను చదివితే మరవా, ఇది జీవితాంతం గుర్తుంటుంది నాకు. కానీ మనం మూసి శుద్ధి కావాలా? ఎందుకు? బిందెలే బిందెలు. అది పాట ఉంటుంది కదా, తాతయ్య తాతయ్య ఓ. కాంగ్రెస్ వాళ్ళు అందరు వెనకకనే వస్తారు. జింతరణ అని వస్తారు. అంతేనా కదా? అంతే. ఏదన్నా కట్టడం ప్రాజెక్ట్ కాంగ్రెస్కి దొరికింది అనుకో, ఇక షురువు అవుతుంది. ఈ రే తీయనిది ఈ ప్రాజెక్టు మనసైనది. అంతేనా కదా? ఆ కొంటె మల్లికలు అని చెప్పి షురు చేస్తారు. బట్ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఏంది తెలుసా? కర్మల కారం ఉంటే ప్లేట్లలో పరమాణం దొరుకుతుందిరా? మన కర్మలే కారం పడ్డదా? ప్లేట్ల పరమాణం దొరుకుతుంది ఇక వాళ్ళకి. గట్ల ఉన్నది పరిస్థితి. అది అంటారు చూడు, ఆ రాజుగారు అడక్క తింటుంటేనంట, కాజుగారు వచ్చి వెనుకకేని డిడ్ మీకు డిన్ ఇక మీరు అర్థం చేసుకోరు.
కరెక్టారా కరెక్టే